హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు టిఎం కృష్ణ విరచిత అంశంగా ఆవేదనలోనూ మతం ఉన్నదా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఆవేదనలోనూ మతం ఉన్నదా. ఇక వినండి. ఈ దుఃఖ సమయంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జీవించి ఉంటే ఏమి చేసి ఉండేవారు? కలకత్తా నౌఖాళీలో ఛిద్రమైన మానవతను చిగురింపజేసినట్లుగానే ఆయన ఇప్పుడు కూడా ఖచ్చితంగా పహల్గామ్కు వెళ్ళి ఉగ్రవాద బీభత్స బాధితుల కుటుంబ సభ్యులను ఆ ఘాతుకం నుంచి ఎలాగో బయటపడ్డ వారిని పరామర్శించేవారు, వారితో కలిసి ప్రార్థనలు చేసేవారు, వేదమంత్రాలు పఠించాలని, భక్తి గీతాలు గానం చేయాలని, ఖురాన్ ప్రవచనాలు చదవాలని పట్టుబట్టి ఉండేవారు. పహల్గాంలోనే ఉండిపోయి వీధుల్లోనూ కొండవాలుల్లోనూ సంచరిస్తూ ప్రతి గృహానికి ప్రతి దుకాణానికి వెళ్ళి గృహస్థులు, దుకాణదారులు, పట్టణవాసులు చెప్పేది సావధానంగా వినేవారు. వారి చేతులను ఆత్మీయంగా తన చేతుల్లోకి తీసుకునేవారు. అంతులేని వ్యాకులత, వీడని భీతిలో ఉన్నవారు తమ పనులు తాము చేసుకునేందుకు సహాయపడేవారు. అంతరంగం అట్టడుగున అంతమంది మీ మానవులమే కదా, వేదనకు సామాజిక అంతరాలు ఉండవు అని, జీవన వ్యాపకాలు కొనసాగేందుకు ఒకరికొకరు తోడ్పడుకుంటూ సమిష్టిగా ముందుకు సాగాలని గాంధీ చెప్పి ఉండేవారు. గాంధీ ప్రేమానురాగాలు నిర్భీకమైనవి. సామాజిక విధుల పాటింపును ఆయన పట్టించుకునేవారు కాదు. సమాజ నిర్దేశాలు మానవతా మమతలు పంచేందుకు ఆటంకాలు అని ఆయన భావించేవారు. మనిషి శ్రేయస్సు పట్ల ఎటువంటి సంకుచితత్వాలు లేని ఈ ఆరాటమే గాంధీతో విభేదించే వారితో సహా ఎంతోమంది ఆయన్ను మహాత్ముడుగా గౌరవించేలా చేసింది. ఒక మతోన్మాది కాల్పులకు ఆయన బలై 77 సంవత్సరాలు గడిచిపోయాయి. పహల్గాం సృష్టించిన ఈ దురవస్థలో నా ఆలోచనలు ఆయన వైపుకు మళ్ళాయి. ఆ మహనీయ మానవతా స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి కదా. ఉగ్రవాదుల్లో, వారి దాడుల్లో చనిపోయిన వ్యక్తుల మత నేపథ్యం గురించి నేను సాధారణంగా ప్రస్తావించను. కుల మతాలు, మరే ఇతర సామాజిక అంతరాలకు అతీతంగా ప్రతి మనిషి జీవితము చాలా విలువైనది. మానవత అఖండమైనది. ప్రతి సామాన్యుడి జీవితము దానిలో ఒక అంతర్భాగం. ఉగ్రవాద ఘాతుకంలో ఏ మతం వాడైనా లేదా నాస్తికుడైనా ఒక వ్యక్తి జీవితం ఛిద్రమైపోవటం మన మనస్సును గాయపరుస్తుంది, మన ఆత్మను చీల్చివేస్తుంది, మనలను ఒక నిస్సహాయత ఆవహించేలా చేస్తుంది. ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలోకి మనల్ని నెట్టివేస్తుంది. దురాగతానికి పాల్పడిన వారు తాము నిర్దిష్టంగా ఎవరిని లక్ష్యంగా చేసుకున్నది సందేహాతీతంగా చెప్పినప్పటికీ మన దుఃఖాలు, ఆవేదనలకు, హత్యకు గురైన వారి సామాజిక మత అస్తిత్వాలు కారణాలు కాకూడదు. బాధితుల సామాజిక మత నేపథ్యాలను బట్టి మన ఆవేదనలు ఉండకూడదు. ఇది అరిగిపోయిన మాటే అయినప్పటికీ నేను మళ్ళీ చెప్తాను. ఉగ్రవాదులకు మతం లేదు, ఉగ్రవాదమే వారి మతం. తమది ఫలానా మతం అని వారు చెప్పవచ్చు. ఆ మతాన్ని
తమ చర్యకు ఉపయోగించుకొని ఉండవచ్చు. అయితే అలా చేసే హక్కు వారికి లేదు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అవసరమైన చర్యలను ఏ ప్రభుత్వమైనా చేపట్టి తీరాలి. హింసాకాండ, జాతి విద్వేషం, మతమౌఢ్యాన్ని తిరస్కరించిన మనుషులుగా ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు మనము పూనుకోవాలి. పౌర సమాజ సభ్యులుగా అది మన కర్తవ్యం. అయితే నేడు బాధితుల మత అస్తిత్వం గురించి ప్రస్తావించకుండా ఉగ్రవాద దురాగతాల గురించి మాట మంతి జరపలేకపోతున్నాం. అలా చేయడంలో మనం ఒక సామాజిక బృందం పట్ల మన ఆపేక్షను వ్యక్తం చేస్తున్నాం. మరో వర్గం ప్రజల పట్ల వేలెత్తి చూపుతున్నాం. లేదా ఈ రెండింటి మధ్య ఒక సమతౌల్యతను పాటిస్తున్నాం. ఈ 3 రకాల వైఖరులను మనం జాగరూకతతో ప్రదర్శిస్తున్నాం. ఈ బలవంతానికి ఆవలి వైపున కొన్ని ఆశలు ఉన్నాయి. ప్రతి ఖండన మూల్యాంకనమవుతుంది. ఉగ్ర చర్యను ఖండించిన వ్యక్తి బాధితుడు ఈ సామాజిక వర్గానికి చెందినవాడైతే బాధను వ్యక్తం చేయటంతో సరిపోతుంది. అయితే ఉగ్రఘాతుకానికి పాల్పడిన మతానికి చెందినవాడైతే ఆ ఖండన హెచ్చు స్థాయిలో ఉండాలని ఆశిస్తారు. ప్రతిస్పందన అంతకంటే ఏమాత్రం తక్కువగా ఉన్నా ఆ వ్యక్తి మీద ఆరోపణలు వెల్లువెత్తుతాయి, వెలివేతకు దారితీస్తుంది. జనం ఇలా ఒక ఉచ్చులో చిక్కుకొని తాము ఎటున్నాము, మిగతా వారు తమను ఎలా చూస్తున్నారు అన్న సంశయంలో ఇరుక్కుంటారు. ఇలా అని ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితికి లోనైనప్పుడు దుఃఖం అనేది కేవలం ఒక బాహ్య వ్యక్తీకరణగా, ఒక ముసుగులాగా మిగిలిపోతుంది. దుఃఖం ఒక శక్తివంతమైన మానవానుభవం. మనలను సృజనాత్మక జీవులుగా పరివర్తన చెందించే శక్తి దానికి ఉన్నది. దుఃఖ సమయంలో సామాజిక చిరునామాలు అదృశ్యమవుతాయి. విభేదాలు, వ్యత్యాసాలు క్షయిస్తాయి. ఆనందం సైతం ఏకం చెయ్యలేని విధంగా దుఃఖం మనుషులను సమైక్యపరుస్తుంది. సంతోష సంబరాల నుంచి మనం తేలిగ్గా వెనక్కి వెళ్ళిపోగలం. అయితే బాధతో రోదించినప్పుడు, కుంగిపోయినప్పుడు మన చెంతనే ఎవరు ఉన్నారు? ఆ ఉన్నవారిని చుట్టుకుపోతాం. పరస్పరం ఓదార్చుకొని సాంత్వన చెందుతాం. ఈ అనుద్దేశపూర్వకమైన భాగస్వామ్యంలో ఎటువంటి నిర్ణయము లేదు. ఒకసారి బాధ తప్త సమూహంలో భాగమైపోయినప్పుడు దాని నుంచి మనలను మనం విడదీసుకోవడం చాలా కష్టం. భావోద్వేగ సామీప్యత, దాని ప్రభావం మనల్ని వేరుపడనీయదు. ఉద్దేశపూర్వకంగా ఎవరు తమ నిజ భావాలకు విరుద్ధంగా ప్రవర్తించరు. ఈ మానవ ప్రవృత్తి కారణంగానే పహల్గాం, దాని పరిసర ప్రాంతాల ప్రజలు ఉగ్రవాద ఘాతుకం సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ఆ దురాగతం తమకు ఏమి చేసిందో ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నప్పుడు వారి మాటల్లో ఆ మానవతా సున్నితత్వం మనకు అవగతమవుతుంది. వారి మాటల్లో ఆవేదన మనకు విశదమవుతుంది. ఆ దుర్మార్గ ఘటన తమ గడ్డపై జరిగినందుకు వారు లజ్జాభావంతో కుంగిపోతున్నారని కూడా మనం అర్థం చేసుకుంటాం. దురదృష్టవశాత్తు పహల్గాం ఉగ్ర చర్యకు సాక్షులుగా ఉన్నవారి, ఆ ప్రాంతంలో నివసించే వారి ఆవేదనాపూరిత మాటలను ఉపేక్షించటం జరుగుతుంది. పహల్గాం విషయమై మాట్లాడేవారు నాతో సహా ఎవరు కాశ్మీర్లో నివసిస్తున్నవారు కాదు. ఆ ఉగ్రవాద దాడికి ప్రత్యక్షంగా ప్రభావితమైన వారు కాదు. అయినప్పటికీ ఆ ఘటన విషాదానికి సంబంధించి హృదయాన్ని మెలిపెట్టే కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆ
తీవ్ర మనోవ్యాకులతతో మనం ఏం చేస్తున్నాం? ఆ విషాద అనుభవంతో మనం అంటిపెట్టుకొని ఉండాలి. పరిసరాల నైసర్గిక శోభను వీక్షిస్తూ తన్మయులై ఉన్నవారు ఉగ్రవాద నైత్యం కారణంగా కొద్ది నిమిషాల్లో నిండు జీవితాలను కోల్పోవటం ఎంత బాధాకరమైన విషయం. ఆ కఠోర వాస్తవాన్ని అంగీకరించేందుకు ఎంతగా గింజుకోవాలి. అయితే మనం అందుకు బదులుగా ఆ ఘాతుక చర్యకు బలైన మనుషులను మరచిపోయి వారిని ఫలానా సామాజిక సమూహాలకు చెందినవారుగా గుర్తిస్తున్నాం. ఆగ్రహాన్ని, విద్వేషాల్ని వ్యక్తం చేస్తున్నాం. దుఃఖాన్ని అతిక్రమించినప్పుడు మనం ఇతరుల బాధల్లో పాలు పంచుకోలేం, సహానుభూతిని వ్యక్తం చేయలేం. ఆత్మరక్షణ కొరబడిన మానవ దుర్బలత్వాన్ని నిర్నిబద్ధంగా పంచుకోలేం. సామాజిక అనుబంధాలు రెండు విధాలుగా ఉపయోగపడతాయి. ఒకరు హిందువైతే ఉగ్రదురాగతం పట్ల ఆవేదన వ్యక్తం చేసేందుకు ఆ ఘటన బాధితులు హిందువులు అన్నది స్పష్టమవడం తప్పనిసరి అవుతుంది. హతుడి మత అస్తిత్వం తెలియనప్పుడు బాధ వ్యక్తీకరణ హృదయపూర్వకంగా ఉండదు. హిందువులు ఇతరుల మాదిరిగా తమ సొంత మతస్థుల బాగోగులకు ఒకటి కారనేది మరో ఆరోపణ. ఈ కారణంగా పహల్గాం విషాద ఘటనకు మత సంఘీభావాన్ని పెంపొందించేందుకు ఉపయోగిస్తున్నారు. ఆ ఉగ్రచర్యను ఏవగించుకుంటున్న వారు కూడా ఇస్లాంను, ముస్లింలను నిందిస్తున్నారు. ఘాతుకానికి పాల్పడిన వారిని ముస్లిములుగా పేర్కొనకపోతే ఆ దుష్కార్య ఖండన ఒట్టి దగ అని ఆక్షేపిస్తున్నారు. ఇది మనలను మనం ఇతరులను భావిస్తున్న తీరు అనే వాస్తవాన్ని పరిగణనలోనికి తీసుకుంటే భిన్న ప్రజలతో నెలకొల్పుకుంటున్న సంబంధాల గురించి మనం విస్మయపడవలసి ఉన్నది. మన సాహచర్యాలు, సంపర్కాలు అన్నీ సామాజిక వర్గీకరణలతో ముడిపడి ఉన్నప్పుడు ఆ సంబంధాలు నిజమైనవి అవ్వవు. అయినప్పుడు నిజమైన ప్రేమ ఎక్కడ మనకు లభ్యమవుతుంది? తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి నుంచి ఒక విలువైన మాటతో ఈ అంశాన్ని ముగిస్తాను. ఒక భిన్న సందర్భంలో ఆయన ఇలా చెప్పారు: ప్రేమ ఆలోచన కాదు, ప్రేమ జ్ఞాపకము కాదు. ఈర్ష్య, ద్వేషం, హింస ఇలా ప్రేమ కాని ప్రతిదాన్ని మనం తిరస్కరించాలి అంటూ టిఎం కృష్ణ వీరు కర్ణాటక సంగీతవేత్త, ప్రజా మేధావి. ఆయన అందజేసిన ఈ అంశం ఆవేదనలోనూ మతం ఉన్నదా అంటూ ఆయన విశ్లేషించిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. ఆలోచించండి. విన్నారుగా. ధన్యవాదాలు.